నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా? అండ్ కాజల్ మూవీ చేశాను, సో అది రిలీజ్లో ఉంది. కాజల్తో చేసావు, ఎలా అనిపించింది నీకు తనతో? అక్క కాజల్ హీరోయిన్ కాదక్క, మూవీ నేమ్ అక్క. సో ఇప్పటికే ఎన్ని మూవీస్ యాక్ట్ చేసావు? దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాని చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా నీకు సెలబ్రిటీస్తో హీరో హీరోయిన్స్తో కూర్చొని తిని వాళ్ళతో టైం స్పెండ్ చేసి అలాంటివి ఏమైనా అనిపించా ఆన్ సెట్? లైక్ బాధ కాదు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్ మీడియా, నేను మీ హ్యాకర్. సో ఈ రోజు అయితే మన ముందు లిఖిత ఉంది. చాలా చిన్న ఏజ్లో, తిను కూడా చిన్న ఏజ్లోనే తన యాక్టింగ్ కెరియర్ని స్టార్ట్ చేసింది. సో తను ఈరోజు అడిగి తెలుసుకుందాం, ఆన్ సెట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆఫ్ సెట్ లైఫ్ ఎలా ఉంటుంది. హాయ్ లిఖిత. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో గుడ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, చాలా బాగా యాక్ట్ చేసావు. థ్యాంక్ యూ. ఓకే, ఎలా అనిపించింది? అంటే సక్సెస్ అయింది కదా మూవీ, నీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఎగ్జైట్ ఉన్నా ఫస్ట్ మూవీ చూడడానికి, అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, థియేటర్కి వెళ్ళి చూసుకున్నావా మూవీ? యా చూసాను. ఎలా అనిపించింది నువ్వు బిగ్ స్క్రీన్లో చూడండి? చాలా బాగా అనిపించింది. ఓకే, సో అసలు ఎలా వచ్చు, అంటే ఎందుకు రావాలనిపించింది నీకు యాక్టింగ్ వైపు? లైక్ ఇంట్రెస్ట్ ఉంది. సో అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావా? లైక్ అంటే నార్మల్గా మూవీస్ చూస్తుంటాం కదా, సో అలా లైక్ నేను కూడా ఇలా యాక్టర్ అవుతే బాగుంటుంది, యాక్ట్రెస్ లైక్ దట్. సో ఎవరైనా ఒక పర్టికులర్ యాక్టర్ ఉన్నారా నేను ఇన్స్పైర్ చేసింది? అంటే నేను ఇన్స్పిరేషన్గా నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకుని సమంత మ్యామ్. స్ట్రాంగ్. ఎస్ లైక్ దట్. మ్యామ్తో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నావా? ఎస్ యా అఫ్ కోర్స్, ఫేవరెట్ హీరో కాబట్టి ఐఎమ్ రెడీ. ఎలాంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నావు శామ్తో? లైక్ నార్మల్ ఏ క్యారెక్టర్ అయినా ఇట్స్ ఓకే. సో ఎలా అనిపించింది, అంటే నీ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చావు కదా, ఆ రోజు నీకు ఎలా అనిపించింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నీ ఫస్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎగ్జైటెడ్ ఆల్మోస్ట్ ఉన్నా. సో అండ్ కొంచెం లైక్ నర్వస్ ఉండే కదా ఫస్ట్ ఆడిషన్. సో కొంచెం, నాట్ మోర్, సో కొంచెం ఉంది. సో అప్పుడు ఏం డైలాగ్ చెప్పా, ఏమైనా ఐడియా ఉందా? అంటే ఫస్ట్ ఆడిషన్స్కి డైలాగ్ చెప్పలేదు, మూవీకి అయితే నార్మల్గా తీసేసుకున్నారు. ఫోటోస్ రాయ్బాబు సార్ డైరెక్షన్లో మూవీ చేశాను. ఇప్పటికే ఎన్ని మూవీస్ యాక్ట్ చేసావు? దిస్ ఈజ్ మై 5th ఫిలిం. 4 మూవీస్ చేశాను. ఏమేమి మూవీస్లో చేసావు? రాయ్బాబు సార్ డైరెక్షన్లో చేశాను, సంపూర్ణేష్ సార్తో చేశాను, ఇంద్రజ మ్యామ్తో చేశాను. అంటే ఎక్కువ స్క్రీన్లో కనిపించడం కొంతమందికి ఇష్టం, కొంతమందికి తక్కువ టైం కనిపించిన రికగ్నిషన్ రావడం ఇష్టం. సో ఇలాగా చూసుకుంటే నీది ఏ మూవీ ఈ అన్ని మూవీస్లో? అన్ని పర్టికులర్గా ఏం లేదు, అన్ని ఫేవరెట్. యా, ఒక డైలాగ్ చెప్పు. అందరిలో నాన్న భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూడాల్సిన నేను, మందులకిచ్చే పెన్షన్ కోసం కళ్ళలేని మా నాన్న చేయి పట్టుకొని మా నాన్నకి కళ్ళు లేవు అని నిరూపించడానికి మీ కాళ్ళ చుట్టూ 6 నెలలుగా తిరుగుతూ కళ్ళు మూసుకుపోయిన జీవితాన్ని చూస్తున్నాను. కనపడంది మా నాన్నక మీకా సార్? థ్యాంక్ యూ. సో ఇంకొక డైలాగ్ చెప్తాను. దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాని చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? సో ఇదే డైలాగ్ నువ్వు కొంచెం బాధగా చెప్తావు. దేవుడా, క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాని చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? ఎలా అనిపిస్తుంది, అంటే నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఒక పక్క ఎడ్యుకేషన్ని, ఇంకో పక్క యాక్టింగ్ని ఎలా? అంటే లైక్ ఫస్ట్ మూవీస్ షూట్స్ ఉన్నప్పుడు ఇంకా స్కూల్కి లీవ్ పెట్టేస్తాను, అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ కంప్లీట్ మై నోట్స్ అండ్ ఆల్. సో పర్మిషన్ అడిగిన వెంటనే ఇస్తున్నారండి స్కూల్లో? ఏ స్కూల్? రహమత్ నగర్. సో ఎలా అనిపిస్తుంది, అంటే నీ ఫస్ట్ మూవీ అయిపోయిన తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళావు, క్లాస్కి వెళ్ళావు, నీ ఫ్రెండ్స్ అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు? సార్ ఎలా ఉన్నారంటే లైక్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నీకు ఎవరైనా సెలబ్రిటీతో యాక్ట్ చేయాలని డ్రీమ్ ఉంటుంది కదా, నీకెవరు ఏ సెలబ్రిటీ? సమంత మ్యామ్, రష్మిక. ఒకవేళ వాళ్ళతో నీకు ఛాన్స్ వచ్చింది, ఓకే, ఆడిషన్స్కి వెళ్ళావు, సెలెక్ట్ అయిపోయావు, ఎలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అని? నార్మల్గా ఇదే క్యారెక్టర్ అని లేదు, ఏదైనా. వాళ్ళకి ఫ్రెండ్గా ఉంటావా లేదా సిస్టర్ అలా ఏమైనా ఉంటుంది? లైక్ వాళ్ళతో ఎక్కువ ఏ లీడ్ క్యారెక్టర్ ఆర్ లైక్ నాట్ లీడ్ బట్ ఎక్కువ ఏ షూట్స్ ఉంటాయో ఎనీ డేస్ ఐ లైక్ వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేసే క్యారెక్టర్. సో ఈ 5 మూవీస్ కదా నువ్వు చేసింది? ఎస్. ఈ 5 మూవీస్లో నీ ఫన్నీ ఇన్సిడెంట్ వచ్చి ఫన్నీ చాలా హ్యాపీ అనిపించి ఇంక నీకు ఆ మూవీ కోసం ఎవరైనా అడిగినా లేదా హీరో గుర్తొచ్చినా సరే నీకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చేవి ఏమైనా? పర్టికులర్గా ఏం లేవనండి. ఇక్కడ కూడా ఆన్ సెట్ ఏం లేవు ఫన్నీ ఇన్సిడెంట్స్?
ఎలా చూసుకుంటారు డైరెక్టర్స్? చాలా కైండ్ ఫ్రెండ్లీ ఉంటారు, సీన్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ నీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎస్ చేస్తారు. ఎప్పుడైనా చిరాకు No, పడ్డా? అలా ఏం లేదు, అందరూ లైక్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడైనా నీకు సెలబ్రిటీస్తో హీరోయిన్స్తో కూర్చొని తిని వాళ్ళతో టైం స్పెండ్ చేసి అలాంటివి ఏమైనా అనిపించాయా ఆన్ సెట్? లైక్ బాధ కాదు. సో ఇప్పుడు సరిపోదా శనివారం మూవీ చేసాం కదా, సో అక్కడ నాని సార్ని లైక్ మీట్ చేయలేకపోయాను. సో బాగా అనిపించింది. మేబీ నెక్స్ట్ టైం హోప్ సో. నీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి అంటే యాక్టింగ్ కాకుండా ఎడ్యుకేషన్ పరంగా ఏం చదువు? ఎడ్యుకేషన్ అంటే లైక్ స్టడీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి అంటే ఇప్పటివరకు ఏం థింక్ చేయలేదు. మేబీ మన యాక్టర్ గారికి హిడెన్ టాలెంట్స్ ఏటేటో ఒకసారి కనుక్కొని. ఓకే, హిడెన్ టాలెంట్ అంటే లైక్ డాన్సింగ్, ఐ కెన్ డాన్స్ అండ్ డ్రాయింగ్ చేస్తాను. ఓకే, ఇంకా పాటలు పాడడం నో అలాంటివి ట్రై చేయాలనుకోవట్లేదు. ఎప్పుడైనా ట్రై చేసావా? అంటే చేశాను, ఇంకోసారి చేయాలనిపించలేదు. అంతే. ఇంకా అదే ఫస్ట్ అదే లాస్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకోసారి ట్రై చేయకూడదు అని ఫిక్స్ అయిపోయింది. నీకు ఎప్పుడైనా బాధగా అనిపించిందా నా డే అంతా షూట్స్లోనే అయిపోతుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి? లైక్ అంటే ఫ్యామిలీ అంటే లైక్ షూట్స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో లైక్ కాల్స్లో మాట్లాడొచ్చు. ర్యాప్ ఎవరితో ఎక్కువ ఉంది నీ సెలబ్రిటీస్? ఇంతమందితో నువ్వు యాక్ట్ చేసావు కదా, సో ఎక్కువ ర్యాప్ ఎవరితో ఉంది? సో రవిబాబు సార్ డైరెక్టర్ ఉన్నారు కదా, సో సార్తో లైక్ ర్యాప్ చాలా మంచిగా ఉంది. బాగా చూసుకుంటా. బాగా ఎక్స్ప్లెయిన్ అంతా లైక్ సూపర్ ఉంది, అమేజింగ్. ఎప్పుడైనా ఏమైనా డైలాగ్ నీకు ఛాలెంజింగ్ అనిపించింది? ఇది నా వల్ల అవ్వట్లేదు, ఎలా చేయాలి అంటే లైక్ అలా ఏం నేను థింక్ చేయలేదు. సో వాళ్ళు సీన్ ఇస్తే ప్రాక్టీస్ చేస్తే ఇంకా. సో నీకు ఒక సీన్ ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? లైక్ నార్మల్గా అయితే 5 to 10 minutes. సో నువ్వు నీ యాక్టింగ్ అయిపోయిన తర్వాత, షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్తావు కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత నీ ఫ్యాకల్టీ నీతో ఎలా రియాక్ట్ అవుతుంది? సో మా మ్యామ్ అడిగారు ఇంకోసారి ఎప్పుడైనా లైక్ నాని సార్తో మూవీ చేస్తే నాకు ఆటోగ్రాఫ్ తీసుకురా అని చెప్పారు. సో నేను కూడా ఓకే చెప్పాను. ఓకే, నీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు నీతో? వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా క్వశ్చన్స్ అడిగారు, షూట్లో ఎలా అయింది ఎలా అని. సో అన్నీ షేర్ చేసుకున్నాను. నీకు ఎప్పుడైనా అనిపించిందా నా ఫ్రెండ్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి కానీ, లేదంటే నేను ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ ఏమైనా వస్తాయి నీ యాక్టింగ్? లైక్ ఇప్పటికైతే ఏం రాలేదు. అయితే ఏం లేదు, ఎంకరేజ్మెంట్ అయితే చాలానే ఉంది. ఎస్ చాలా. ఓకే, ఫ్యామిలీలో ఎవరితో ఎక్కువ నీ ర్యాప్ ఉంటుంది? ఎవరితో ఎక్కువ టైం స్పెండ్? పేరెంట్స్, మమ్మీ అండ్ డాడీ, బోత్. ఓకే, నేటివ్ హైదరాబాద్ అండి? ఎస్. ఓకే, ఫ్యామిలీలో నిన్ను ఎంకరేజ్ చేస్తారా మీరు? చేస్తారు. రిలేటివ్స్ ఎలా తీసుకుంటారు? కొంతమంది బాగా తీసుకుంటారు, లైక్ ఇంకొంతమంది లైక్ ఆల్రెడీ తెలిసిందే కదా, సో లైక్ సపోర్ట్ చేసే వాళ్ళను వి షుడ్ టేక్. సో లైక్ నార్మల్గా అమ్మమ్మ ఎక్కువ మూవీస్ చూడరు. సో ఇంకా ఈ మూవీ చేశాను అని తెలిసాక వెళ్ళి చూశారు. సో కాల్ చేసి చెప్పారు చాలా బాగా చేశామని. సో ది బెస్ట్ మూమెంట్ అంటే అది. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? సో ఇంకా రాయబాబు సార్తో చేసింది ఇంకా రిలీజ్లో ఉంది. అండ్ కాజల్ మూవీ చేశాను, సో అది రిలీజ్లో ఉంది. సునీల్ సార్తో చేశాను ఒకటి మూవీ. సో ఎలాంటి క్యారెక్టర్స్? లైక్ చైల్డ్హుడ్ లైక్ హీరోయిన్ చిన్నప్పుడు సో చేశాను, అండ్ సిస్టర్స్ రోల్ చేశాను. కాజల్తో చేసావు, ఎలా అనిపించింది నీకు తనతో? కాజల్ హీరోయిన్ కాదక్క, మూవీ నేమ్ అక్క. సో సో ఎలా అనిపించింది నీకు ఆ మూవీలో? సెట్స్లో ఎలా అనిపించింది? లైక్ చాలా బాగా అనిపించింది. అండ్ వెయిటింగ్ ఫర్ ద కాజల్? హోప్ సో. వెయిట్లో ఉన్నాను. సో మూవీ వస్తే డెఫినెట్లీ వెళ్దు. సో శామ్ నీ ఫేవరెట్ యాక్టర్ అంటున్నావు కదా, సో తంది ఒక డైలాగ్ కానీ లేదా సాంగ్ కానీ? ప్రపంచంలో ఇంతమంది ఉండగా మమ్మీ నేను నీకెందుకు పుట్టాను, ఎందుకంటే నువ్వు నన్ను చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. లవ్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ. ఓహో, నువ్వు ఇలా చెప్పావా? అంటే మమ్మీకేనా, డాడీకి లేదా? అంటే ఇద్దరికి ఈక్వల్, ఇద్దరు ఈక్వలే. నీ ఓన్ స్టైల్లో చెప్పావా? అంటే ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను? సో అంటే మమ్మీకి చాలా ఇష్టం యాక్టింగ్ అంటే, సో తనకి కుదరలేదు. సో నా ద్వారా లైక్ సింగిల్ చైల్డా లేదా బ్రదర్ సిస్టర్? బ్రదర్. సిబ్లింగ్స్? ఓకే, ఎంతమంది ఉన్నారు? ఒకరే అన్న. వాళ్ళు ఎలా నిన్ను ట్రీట్ చేస్తారు మూవీ షూట్ నుంచి వచ్చిన తర్వాత? అంటే లైక్ దానికి దీనికి సంబంధం లేదు. లైక్ షూట్స్కి వెళ్తే లైక్ ఓకే, ఇంటికి వచ్చేసి ఇంకా నార్మల్ డైలీ రొటీన్. నేను సెలబ్రిటీలా కన్సిడర్ చేయట్లేదు. ఇంతమంది సెలబ్రిటీస్తో చేసావు కదా, సో నిన్ను ఎవరు బాగా ఎంకరేజ్ చేశారు?
నా కో ఆర్టిస్ట్ అందరు ఎంకరేజ్ చేస్తారు. సో సో నీకు ఎప్పుడైనా మూవీస్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుంది అనిపించింది? సో ఒక్కడు మూవీలో మహేష్ బాబుకి సిస్టర్ రోల్ ఉన్నారు కదా, సో అలా చేసింటే బాగుండు అని. సో నువ్వు చేసిన ఇన్ని మూవీస్లో, ఈ 5 మూవీస్లో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఎందుకక్క పోతారు, మొత్తం పోతారు. యా అందరూ నీతో నీ యాక్టింగ్ ఇష్టం, అందరూ నీ యాక్టింగ్ చూసి మిస్మరైజ్ అయిపోతారంట. నీ ఆడిషన్స్ ఇప్పటి వరకు చేసిన ఆడిషన్స్లో ఒక డైలాగ్ చెప్పు. ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర్యానికి ఈరోజు రాజకీయ నాయకుల అజ్ఞానంతో దానికి విలువ లేకుండా చేశారు. జాతీయ గీతం ఎన్ని సెకండ్స్ ఉంటుందో ఎంతమందికి తెలుసు? అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయో ఎంతమందికి తెలుసు? జాతీయ పతాకంలో ఉండే 3 రంగులు దేనికి నిదర్శనమో ఎంతమంది రాజకీయ నాయకులకు తెలుసు? ముందు ముందు ఇలాంటి వాళ్ళు తయారవకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ వయసులో రాజకీయం జెండా పట్టుకోవడం అనేసి ప్రతి ఒక్కరం జాతీయ జెండా పట్టుకుందాం. జై హింద్. సో నీ ఫేవరెట్ హీరో నాని గారు అండ్ ప్రభాస్ గారు Yes. అన్నావు కదా, సో ప్రభాస్ గారితో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలనుకుంది? పర్టికులర్గా ఏం లేదు, సార్తో రావడమే ఇట్స్ అదృష్టం కాబట్టి సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఐ క్యాన్ డూ ఇట్, చేస్తాను. ఓకే, సో నీకు ప్రభాస్ గారితో యాక్ట్ చేయాలని ఇంతగా ఇష్టపడుతున్నావు కాబట్టి ఐ హోప్ నీకు ఇంత యాక్ట్ చేసే ఛాన్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ Thank you so అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.